Let's try it. What the fuck? You ain't telling me it was that damn hot? Hot, my friend. What? You don't know? It's hot as shit. there. A very warm welcome today, and let's discuss something really interesting. ప్రతిసారి ఒక స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా లక్ ఏ ఉంటుందా అంటే లేదు. దిస్ టైమ్ లెట్స్ టాక్ అబౌట్ సమ్మన్ హూ లిటరలీ హీ డింట్ ఇంప్లిమెంటెడ్ ఎనీ స్ట్రాటజీ ఎట్ ఆల్ అండ్ లక్ అంటారా? డెఫినెట్లీ నాట్. లెట్ మీ టెల్ యూ వై. అండ్ నేను అసలు ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఐషో స్పీడ్, బికాస్ దెర్ ఈస్ నో వన్ who might miss on this particular person. And మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం విచ్ ఆర్ రియలీ ఇంట్రెస్టింగ్, అండ్ మీకు కూడా అసలు ఇతని గురించి తెలియడంలో ఒక మజా అనేది ఉంటుంది. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. And welcome to the channel Millionaire Daddy, and I'm Pawan. All right, ISO Speed. This particular person, sorry, this particular kid, నేను కిడ్ ఎందుకు అంటున్నా అంటే యూ లిటరలీ వోంట్ బిలీవ్ ఐ వుడ్ కాల్ హిమ్ యాజ్ కిడ్. ఎందుకు అంటున్నా అంటే 2005లో పుట్టాడు, అండ్ మెనీ పీపుల్కి ఒక పర్సెప్షన్ ఉంది ఏంటి అంటే హీ మైట్ బి ఫ్రమ్ ఆఫ్రికన్ రీజన్ ఆర్ సమ్వన్. నో, హీ ఈజ్ ఫ్రమ్ USA. ఈజ్ ఎ USA సిటిజన్. ఆల్సో హీ ఈజ్ ఫ్రమ్ ఓహియో స్టేట్. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇతని నిజం పేరు ఐషో స్పీడ్ కాదు, ఇట్స్ జస్ట్ హిస్ బ్రాండ్ నేమ్. ఇతని ఒరిజినల్ పేరు వచ్చేసి డారెన్ వాట్కిన్స్ JR. రైట్, నౌ కమింగ్ టు ద వీడియో. దిస్ పర్టికులర్ పర్సన్ సేమ్ లైక్ ఎవ్రీవన్, హీ ఈజ్ ఎ నార్మల్ స్టూడెంట్, సేమ్ బేసిక్ థింగ్స్, బట్ ద ఓన్లీ డిఫరెన్స్, ద ఓన్లీ థింగ్ విచ్ కంప్లీట్లీ చేంజ్ ఈజ్ కోవిడ్ టైం. ఆ లాక్డౌన్ మూమెంట్లో అతను ఎప్పుడైతే ఇంట్లో కూర్చుని ఏం పని లేక హీ స్టార్టెడ్ స్ట్రీమింగ్. ఒక కెమ్ మంచిది ఉండేది కాదు, ఒక చిన్న మైక్ ఉండేది కాదు, ఏముండేది, ఒక చిన్న హెడ్ఫోన్తో హీ స్టార్టెడ్ స్ట్రీమింగ్. అండ్ లిటరలీ ద బెస్ట్ పార్ట్ ఈస్ అతనికి కూడా తెలియదు ఈ టైంకి ఇతను ఒక వరల్డ్ క్లాస్ ఒక క్యారెక్టర్ అయిపోతాడని. నేను ఎందుకు వరల్డ్ క్లాస్ అంటున్నా అంటే మీరు రీసెంట్గా చూసిన వీడియోస్ కూడా ఉండొచ్చు. హాంకాంగ్కి వెళ్ళినా కానీ, బ్యాంకాక్, చైనా, లిటరలీ ఎక్కడికి వెళ్ళినా క్రేజ్ అన్నది అలానే ఉంది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ అతను యూట్యూబర్ అనే కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ నేచర్ అండ్ హిజ్ క్యారెక్టర్. నేను చెప్తాను ఎందుకు అన్నది. ఆల్ రైట్, కొంచెం రివైండ్ చేస్తే వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కెమెరా అండ్ DSLRs అసలు ఏవీ లేవు. హీ యూస్ టు హ్యావ్ ఎ బేసిక్ మానిటర్ అండ్ స్టార్టెడ్ స్ట్రీమింగ్ ఓవర్ దేర్. అండ్ అట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ he used to have hardly 1 or 2 people, 3 people used to ఉండేవాళ్ళు, లేదా 5 people అలా Millionaire at early 17. 2020 COVID, I sparked that first stream up. I had that one viewer, and that viewer made me keep going. And each day and more, week 2, I started averaging 4 viewers. Week 3, 8 viewers. Week 4, 20 viewers. Cool. I kind of gave them everything that I had to my old life and just put everything onto my stream. I streamed every day. Or my mom seen the video. She's like, "What are you doing?" Wow. She told me to quit or I'm leaving. And you can't do this in my house. So I'm like, even he don't know that what exactly gonna happen in future. So he started doing this. He used to scream in the channels quietly, కొంచెం నార్మల్ గానే చేస్తుండే ముందు, బట్ స్లోగా ఈవెన్ హిస్ కంటెంట్ స్టార్టెడ్ బూస్టింగ్ అప్. ఆ చిన్న బూస్టింగ్ అవుతుంది కానీ పీపుల్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ హిమ్ వెరీ బ్యాడ్లీ. బట్ let me tell you the best part, and everyone know already that he is one of the biggest fan of Ronaldo. So that is one of the boosting point and the main point. ఎందుకంటే ఈ పర్టికులర్ ఐషో స్పీడ్ డారెన్ వాట్కిన్స్, he is the biggest fan and he used to himself like he's like a devotee. సో ఇది అతనికి ఎలా యూజ్ అయింది, అతని కెరియర్కి ఎలా యూజ్ అయిందో నేను చెప్తాను ఇప్పుడు. సో మెయిన్ థింగ్ వచ్చేసి when he was doing his streams and everything was fine, but literally at one moment 2021లో ఒక వీడియో స్టార్ట్ అయింది వైరల్ అవ్వడం. విత్ ఇన్ హవర్స్ లిటరలీ దట్ వీడియో వెంట్ బ్లాస్టెడ్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అసలు ఏం వీడియో అని చూస్తే జస్ట్ ఎ నార్మల్ వీడియో వేర్ హీ ఈస్ బార్కింగ్ ఇన్ ద వీడియో. జస్ట్ అరుస్తున్నాడు ఆ వీడియోలో ఒక డాగ్ లాగా. హీ స్టార్టెడ్ బార్కింగ్. ఆ వీడియో ఇట్ వెంట్ లిటరలీ లిట్. ఒక క్రేజీ రియాక్షన్స్ వచ్చాయి ఫ్రమ్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ ఆ వీడియోతో స్టార్ట్ అయిన పర్సన్, హీ కంప్లీట్లీ చేంజ్ దిస్
అండ్ లిటరలీ మీరు అతని స్ట్రీమ్ చూస్తే యూ విల్ బి ద బెస్ట్ పర్సన్, యూ విల్ ఎంజాయ్ అ లాట్. అది ఎవరు చూసినా కానీ, ఎనీ నేషనాలిటీ, ఎనీ పర్సన్ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్. If you are seeing his stream, you will enjoy a lot. నేను ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ హీ స్టార్టెడ్ విత్ స్ట్రీమింగ్, హీ ఎంటర్టైన్ పీపుల్. 1 millionకి వచ్చాడు, ఫ్రమ్ 0 టు స్టార్ట్ చేసి 400, 500 అలా 1 millionకి వచ్చాడు. దెన్ హీ ఎంటర్డ్ బిట్ ఇంటూ మ్యూజిక్స్, సాంగ్స్ గురించి రియాక్షన్స్ ఇవ్వడం, అలా స్టార్ట్ చేసి ఈ లిటరలీ అతను చేసే పనులు చూస్తే షాక్ అయిపోతారు మీరు. ఒక ఫైర్ వర్క్స్ చేయడం రూమ్లో, వ్యాక్యూమ్ చేసేసుకోవడం అతను. హీ యూస్ టు డూ మల్టిపుల్ మిస్లీనియస్ థింగ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఇట్లా చేస్తాడని. అట్లా చేసి కరెంట్లీ ఈ పర్టికులర్ పర్సన్కి యూ డోంట్ బిలీవ్ అసలు అతనికి ఉన్న ఫాలోయింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 million ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇన్ వన్ ఛానల్. అలాంటి ఛానల్స్ ఆల్మోస్ట్ 3 or 4 ఉన్నాయి, వేర్ ద హైయెస్ట్ వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ 45 million ప్లస్ సబ్స్క్రైబర్స్, అండ్ జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వెరీ లెస్ టైమ్. బట్ యా, ఇది కంప్లీట్లీ ఏదో స్ట్రాటజీయో ఏదో కాదు, ఇట్స్ జస్ట్ బికాస్ ప్యూర్ లవ్ విచ్ వీ యూస్ టు షో హిమ్. ఎందుకంటే అక్కడ అతను స్ట్రాటజీ చేసి ఏం ఇంప్లిమెంట్ చేయలేదు, లేదా హీ డిడ్ంట్ ఇన్వెంటెడ్ సంథింగ్. ఇట్స్ జస్ట్ దట్ అతను ప్యూర్ హార్ట్ టు వాట్ ఎవర్ ద ఓపెన్స్ యూస్ టు డూ వెరీ ఓపెన్లీ. ఆ రియాక్షన్స్ కాదు అవన్నీ, దాంట్లో ఒక ఫేక్నెస్ కనిపించదు. వీ యూస్ టు లాఫ్ ఫర్ సీయింగ్ హిస్ రియాక్షన్స్. దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ రైట్ నౌ ఏ సూపర్ స్టార్. ఆల్సో ద బెస్ట్ పార్ట్ ఈస్ హిస్ హెల్పింగ్ నేచర్. ఎన్నో వీడియోస్ మనం చూసుంటాము where he used to help literally like anything for people who don't have anything, because he came from that crisis, so he know that, and value ippadiki atanku undi. That is the reason he is like a pure heart person. And main thing నేను అసలు రొనాల్డో గురించి ఎందుకు అన్నాను అంటే, మీ అందరికీ తెలుసు he is one of the superstar. సో ఇతనికి స్పీడ్కి రొనాల్డో ఫ్యాన్స్ అనేది ఒక బ్యాకప్ లాగా ఉన్నారు. వెన్ పీపుల్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ హిమ్, ఎందుకంటే అందరికీ తెలుసు వెన్ పీపుల్ గెట్ ఫేమ్ దే గెట్ దిస్ బ్యాక్డ్రాప్ ఆల్సో వేర్ పీపుల్ స్టార్ట్ హేటింగ్ మీ. ఒక సైడ్ ఇలా ఉంటారు వాళ్ళు, ఎవరికి ఏ ఫ్యాన్స్కైనా ఎవరికైనా, దిస్ పీపుల్ స్టార్టెడ్ నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ దెన్ కమ్స్ దిస్ రొనాల్డో ఫ్యాన్స్ హూ బ్యాక్డ్ హిమ్ అప్. ప్రతి టైంలో అతను బ్యాక్ ఉండి దే యూస్ టు పుష్ హిమ్ ఫ్రంట్ అండ్ రైట్ నౌ యు నో వేర్ హి ఈస్. ఐ థింక్ దిస్ గాయ్ ఆ నెగిటివిటీ నుంచి బయటకు వచ్చి, మైట్ బీ ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ నెగిటివిటీ, అసలు ఉండదు. బట్ యా, ఉంటే ఆబ్వియస్గా ఎవరికి లేకుండా ఉండదు కదా. బట్ యా, హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. దట్ ఈస్ ద రీజన్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అన్నాను, ఒక పర్సన్ స్ట్రాటజీ ఇంకా లక్ లేకుండా ఎవరైనా ఉన్నారు అంటే ఇతనే. ఎందుకంటే ఆ బార్కింగ్ వీడియో కూడా అది లక్ వల్ల ఏం అవ్వలేదు. ఆబ్వియస్లీ దానికి ముందు ఎంతో కన్సిస్టెంట్గా 1-2 years అతను స్పెండ్ చేసి టైం, ఎవ్రీ డే ఒక లైన్ అన్నాడు అతను, ఎవ్రీ డే ఐ విల్ స్ట్రీమ్ అని. ఆ పాయింట్కి అతను లైక్ హీ యూస్ టు స్టిక్ ఫర్ దట్ పర్టికులర్ పాయింట్. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, వాడు ఏం చేస్తున్న పనులకు వాళ్ళ మమ్మీ పంపించేస్తే. ఇవన్నీ తర్వాతనే ఆ వీడియో అన్నది ఒక 1 night వైరల్ అయింది, వేర్ ఇట్ బికేమ్ ఆ 1 night వీడియో వల్ల హీ బికేమ్ ఏ సూపర్ స్టార్ రైట్ నౌ. అండ్ throughout his consistent main thing అసలు ఏంటి అంటే, one thing what he can learn, what we can learn is consistency and naturality. మనం ఏదో ఫేక్ చేయడం లేదా సంథింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆల్ ఇట్స్ బెటర్ యూ బీ వాట్ యు ఆర్. నచ్చే వాళ్ళు నిన్ను చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. బట్ స్టిల్ ఎట్ వన్ పాయింట్, if you are consistent, if you are giving your 100%, definitely we know that we will be having a good position in the long term. So don't think for the short term growth, or ఇప్పుడేనా ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేసి వీవ్స్ రాట్లే అని డిసప్పాయింట్ అయ్యే బదులు, థింక్, get an inspiration from this particular guy. If he is having that particular good growth, at least we can at least 0.01% మనం అతని దాంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేసిన, we will be having a good growth in the future. So let's target, let's learn, let's get that positive energy, and let's grow together. Have a great day. Tata, bye bye.